హలో ఎవ్రీవన్, మీ అందరికీ మాట ఇచ్చినట్టే ఈచ్ లెసన్ ఇన్ 30 minutes. ఈచ్ లెసన్ అంటే ఎవ్రీ లెసన్ కాదు. తెలంగాణ స్టూడెంట్స్ మీరు ఒక 5 లెసన్స్, టాప్ 5 లెసన్స్ సజెస్ట్ చేయమన్నాను. మీలో చాలామంది సేమ్ లెసన్స్నే అడగడం జరిగింది. సో ఆ 5 లెసన్స్ని ఈ అప్కమింగ్ డేస్ వరుసగా మీరు 30 minutes వీడియోస్ అయితే చూస్తారు. ఎందుకంటే మీకు ఆ లెసన్స్ కొద్దిగా కన్ఫ్యూజన్ ఉన్నాయనే కదా మీరు అడిగారు. సో హాఫ్ అన్ అవర్లో ఆ సబ్జెక్ట్ని ఫినిష్ చేసుకుందాం. ఎందుకంటే మనకు ఈ టైంలో అంటే ఎగ్జామ్స్ టైం, ప్రీ ఫైనల్స్ దగ్గర పడిపోతున్నాయి, బోర్డ్స్ దగ్గర పడిపోతున్నాయి. ఈ టైంలో గంటలు గంటలు కూర్చొని వన్ షాట్స్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అదే మ్యాథ్స్ అనుకో, వన్ షాట్ చేసినా ఏం కాదు, ప్రాక్టీస్ కాబట్టి. సోషల్ అలా కాదు, మనం క్వశ్చన్స్ని ఇవన్నిటిని బిట్ పేపర్లు అన్నింటిని పక్కన పెట్టేసి మళ్ళీ లెసన్ చెప్పుకుంటూ కూర్చుంటే టైం అనేది మనకు సరిపోదు. కాబట్టి అదే ఒక హాఫ్ అన్ అవర్లో మనం లెసన్ ఫినిష్ చేయగలిగినాం అనుకో. హాఫ్ అన్ అవర్ ఈజ్ నాట్ ఎ బిగ్ థింగ్, మీ అందరికీ తెలుసు అది. సో ఇప్పుడు ఈ అప్కమింగ్ హాఫ్ అన్ అవర్లో వరల్డ్ బిట్వీన్ వరల్డ్ వార్స్ లెసన్ని మనం క్లియర్ కట్గా ఫినిష్ చేసుకోబోతున్నాం. అండ్ మీ అందరికీ టు బి ఫ్రాంక్ చెప్తున్నా, ఈ 1 page నోట్స్, 1 page అంటే 1 pageలోనే లేదు, మ్యాక్సిమం 2 pages ఉండొచ్చు. వెరీ షార్ట్ నోట్స్, అసలు నీకు పారాగ్రాఫ్లు ఉండవు, పాయింట్స్ ఉండవు, అన్ని వర్డ్స్ రూపంలోనే ఉంటుంది. కానీ ఆ వర్డ్స్ రాస్తే నీకు ఆ కీవర్డ్స్ ఉంటే మార్కులు గ్యారంటీ. సో ఈ పీడిఎఫ్ని ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ పెట్టడం జరుగుతుంది, మరియు కమెంట్ సెక్షన్లో పిన్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? డన్. ఇప్పుడు ఈ లెసన్లోకి ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం. వెళ్ళక ముందు మీలో చాలామంది డిస్క్రిప్షన్లో లింక్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి బుక్ పీడిఎఫ్ అంటున్నారు కదా. ఫస్ట్ మీరు ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రిగనోమెట్రీ వీడియో మంది ఉంది. ఈ ట్రిగనోమెట్రీ వీడియో ఇలా డిస్క్రిప్షన్ నొక్కినప్పుడు ఇలా టైటిల్, వ్యూస్, లైక్స్ అన్నీ కనబడుతుంటాయి. ఇక్కడ డౌన్లోడ్ ద ట్రిగనోమెట్రీ వన్ షాట్ అని ఉందా? సో ఈ లింకుని ఇలా ప్రెస్ చేసామంటే తర్వాత మనకు మొబైల్లో ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ ఓపెన్ అయినప్పుడు ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ పాస్వర్డ్ ఆర్ఎల్స్ ఎంటర్ విత్ ఓటీపీ అని ఉంటుంది. సో నువ్వు ఎంటర్ విత్ ఓటీపీ అని టైప్ నొక్కావంటే నీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసినావంటే నీకు నెక్స్ట్ డైరెక్ట్గా పీడిఎఫ్ ఇలా డౌన్లోడ్ అయిపోతుంది. సింపుల్గా కష్టమా? నాకు బ్లాంక్ వస్తుంది అని కొంతమంది కంప్లైంట్ చేస్తారు. ఆ లింక్ ఓపెన్ అయితే అసలు లోడ్ అవుతుంది, ఇంకా ఓపెన్ అవ్వలేదని కంప్లైంట్ చేస్తారు. అప్పుడు ఏం చేయాల్సిన పని లేదు. హోమ్ పేజ్లోంచి నువ్వు ఈ పేజ్నే కాదు, ఈ పేజ్ని కూడా ఇలా వెత్తే, లైక్ యూట్యూబ్ని కూడా హోమ్ పేజ్లోంచి క్లియర్ చేసేసి ఒక్కసారి వైఫైయో నెట్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసి మళ్ళీ యూట్యూబ్ ఓపెన్ చేసి డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ద సేమ్ ప్రాసెస్ నువ్వు ఫాలో అయినావంటే అయిపోయాయి. ఓకేనా? దిస్ ఈజ్ ద థింగ్. సో ద ప్రాసెస్ ఈజ్ ఈజీ. మీరందరూ ఈ వరల్డ్ వార్ లెసన్స్ని డౌన్లోడ్ చేసుకుంటారని గట్టిగా అనుకుంటున్నా. డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఫొటోస్ పెట్టండి. మన టెలిగ్రామ్ ఛానల్ అయితే మనం క్లోజ్లీ కనెక్ట్ అయి ఉంటాం. చూడండి, మీరు అడిగినవే ఇక్కడ వస్తున్నాయంటే కారణం మీ టెలిగ్రామ్లో నాతో ఇంటరాక్ట్ అయ్యి నాకు మీకు కావాల్సిన నన్ను అడగడం. ఓకేనా? డన్. ఇక ఆలస్యం చేయకుండా మొదలెడితే వరల్డ్ బిట్వీన్ వరల్డ్ వార్స్. ఇప్పుడు ఈ వరల్డ్ బిట్వీన్ వరల్డ్ వార్స్లో మీరు చెప్పండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇప్పటికి ఎన్నో ఎగ్జామ్స్ రాస్తుంటారు. ఎగ్జామ్స్లో మీకు కనబడే క్వశ్చన్ లేదా కాన్సెప్చువల్గా నీకు కనెక్షన్ ఉండాలంటే కూడా కొన్ని పాయింట్సే. అదే లెసన్ మొత్తం ఉన్న సోదంతా నీకు అవసరం లేదు. సో ఈ లెసన్ స్టార్టింగే నీకు వరల్డ్ వార్ 1 గురించి తెలుసుకోవాలి, వరల్డ్ వార్ 1 యొక్క ఇమీడియట్ రీజన్స్ తెలుసుకోవాలి, నెక్స్ట్ అందుకొని మెయిన్ రీజన్ తెలుసుకోవాలి, నెక్స్ట్ అందుకొని కాన్సిక్వెన్సెస్ తెలుసుకోవాలి. తర్వాత వరల్డ్ వార్ 1 ఎండ్ అయిన తర్వాత ఏమైతే ట్రీటీస్ జరిగాయో అవి హిట్టా ఫ్లాపా తెలుసుకోవాలి. అలానే వరల్డ్ వార్ 2 మెయిన్ రీజన్ ఏంటి స్టార్ట్ అవడానికి, నెక్స్ట్ అందుకొని లాంగ్ టర్మ్ రీజన్స్ ఏంటి, నెక్స్ట్ అందుకొని వరల్డ్ వార్ 2 వల్ల జరిగిన నష్టాలు ఏంటి, నెక్స్ట్ వరల్డ్ వార్ 2 ఎండ్ అయిన తర్వాత జరిగిన ట్రీటీస్ ఏంటి, అవి హిట్టా అవి ఫ్లాపా మనం తెలుసుకోవాలి. అలాగా ఈ 2 వరల్డ్ వార్స్ గురించి తెలుసుకుంటూ ఈ మధ్యలో వరల్డ్ వార్ 1 ఎండ్ అయిన తర్వాత వరల్డ్ వార్ 2 తర్వాత ఈ మధ్యలో ట్రాన్సిషన్ టైంలో ఏమేమి జరిగింది, రష్యన్ రెవల్యూషన్ కావచ్చు, నెక్స్ట్ అందుకొని గ్రేట్ డిప్రెషన్ కావచ్చు, నెక్స్ట్ అందుకొని రైజ్ ఆఫ్ నాజిజం, రైజ్ ఆఫ్ ఫ్యాసిజం, వీటి గురించి మధ్యలో ట్రాన్సిషన్ గురించి తెలుసుకుంటే మనకు లెసన్ అనేది బాగా అర్థమవుతుంది. ఇంకోటి కాన్సెప్చువల్గా మనం బలంగా ఉంటాము.
ఇంకోటి ఎగ్జామ్లో వీటి నుంచి కాకుండా ఇంకా ఏది రావడానికి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని కూడా మీరు చెక్ చేసుకోండి. ఓకేనా? సో లెట్స్ గెట్ ఇన్ టు ద పాయింట్. ఫస్ట్ వన్, వరల్డ్ వార్ 1. ఈ వరల్డ్ వార్ 1 అనేది 1914 to 1918 అనేది జరిగిందనమాట. అంటే 4 years. ఈ 1914 to 1918లో జరిగిన వరల్డ్ వార్ 1 స్టార్ట్ అవ్వడానికి ఇమ్మీడియట్ కాజ్ ఏంటంటే అసాసినేషన్ ఆఫ్ ఆర్చ్ డ్యూక్ ఫ్రాన్స్ ఫెర్డినాండ్. ఇతను ఆస్ట్రో హంగేరియన్ ఎంపైర్ యొక్క ప్రిన్స్ అనమాట. ఇతన్ని ఒక బోస్నియన్ సర్బ్, బోస్నియాలో సర్బులు ఉంటారు, సర్బియాలో సర్బులు ఉంటారు. సర్బులు అనేది ఒక కమ్యూనిటీ. ఈ బోస్నియాలో ఉండే ఒక సర్బు ఆర్చ్ డ్యూక్ ఫ్రాన్స్ ఫెర్డినాండ్ని చంపేశాడు. దానికి వీళ్ళు ఆస్ట్రో హంగేరియన్ ఎంపైర్ సోల్జర్స్ అతన్ని హ్యాండ్ ఓవర్ చేయమని సర్బియాను అడగగా సర్బియా వండుకొని మాకు సంబంధం లేదు, ఆ సర్బు మా దేశానికి సంబంధించినోడు కాదు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని ఒక రిలెంట్లెస్, ఒక రెక్లెస్ ఆన్సర్ ఇవ్వడంతో యుద్ధం అనేది డిక్లేర్ చేయడం జరిగిందనమాట. కానీ వీటి యొక్క ఇది ఇమ్మీడియట్ కాజ్. అదే మేజర్ కాసెస్ ఏంటంటే ఇప్పుడు యుద్ధం డిక్లేర్ చేస్తే వాళ్ళు కొట్టుకుంటారు. కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే అలయన్సెస్, సీక్రెట్ అలయన్సెస్, అంటే సీక్రెట్ ఒప్పందాలు. ఆ దేశము నాకు యుద్ధం జరిగితే నువ్వు వచ్చి హెల్ప్ చేయాలి అన్నట్టు కొన్ని దేశాలతో ఒప్పందాలు పెట్టుకుంటుంది. అలానే ఆస్ట్రియా కూడా, సర్బియా కూడా ఇలా ఒప్పందాలు పెట్టుకోవడంతో వీళ్ళిద్దరు యుద్ధంలోకి ఎంటర్ అయితే వీళ్ళ వెనకాల బ్యాకింగ్కి చాలా కంట్రీస్ వచ్చేస్తాయి అనమాట సడన్గా. అలా 2 కంట్రీస్ మధ్య యుద్ధం అనేది, వరల్డ్లో ఉండే కంట్రీస్ మధ్య అన్నిటికీ యుద్ధం స్టార్ట్ అయ్యేలా జరిగిందనమాట ఫర్ ద ఫస్ట్ టైం. ఇంకో యొక్క మేజర్ కాజ్ ఏంటంటే మిలిటరిలిజం. మిలిటరిలిజం అంటే ఏంటి? ఆర్మ్స్ రేస్ అనేది, అంటే ఈ మిలిటరీ అనేది పవర్ఫుల్గా ఉంటేనే ఆ దేశం సేఫ్గా ఉంటుంది అనేసి నమ్మి మిలిటరిలిజం మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లు చేసి మిలిటరీ పవర్స్ అనేది ఎక్కువ పెంచేసినారు అనమాట. నెక్స్ట్ సీక్రెట్ అలయన్సెస్ అంటే మీకు తెలుసు, ట్రిపుల్ అలయన్సెస్, ట్రిపుల్ ఎంటెంట్. ఇప్పుడు నేను మీ అందరికి క్వశ్చన్ వేస్తున్నాను, నాకు కమెంట్ సెక్షన్లో ఎవరైతే ట్రిపుల్ అలయన్స్ ఏ కంట్రీస్, ట్రిపుల్ ఎంటెంట్ ఏ కంట్రీస్ పెట్టారనుకో, ఈ రెండిట్లోంచి ఈసారి పార్ట్ బిలో ఒక బిట్ రాబోతుంది. మీ అందరికీ 100% ఒక్కొక్క బిట్ వస్తుందని నేను మనస్ఫూర్తిగా ఐఆమ్ విషింగ్ యూ. ఓకేనా? డన్. నెక్స్ట్ నేషనలిజం. నేషనలిజం మంచిదే, దేశభక్తి ఉండడం. అగ్రెసివ్ నేషనలిజం, నా దేశమే గొప్ప ఇంకెవరి దేశం కాదు అన్నంత అగ్రెసివ్ నేషనలిజం ఉండడం తప్పనమాట. నెక్స్ట్ ఇంపీరియలిజం. ఇంపీరియలిజం అంటే కాంపిటీషన్ ఫర్ ద కాలనీస్. అంటే ఇంపీరియలిజం అంటే సింపుల్, బ్రిటిష్ వాళ్ళు ఎలాగా వాళ్ళ దేశం వదిలేసి పక్క దేశాలన్నింటి మీద ఆక్రమించుకుంటారు దండయాత్ర. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికన్ కంట్రీస్ని కావచ్చు, ఎలాగైతే బ్రిటిషర్స్ వచ్చి ఆక్రమించుకుంటారో, కాలనీస్ ఏర్పరచుకుంటారో దాన్నే ఇంపీరియలిజం అంటారు అనమాట. సో వీటి వల్ల నెక్స్ట్ బల్కాన్ పాలిటిక్స్. యూరోప్లో బల్కాన్ రీజన్ని స్మాల్ గ్రూప్ ఆఫ్ కంట్రీస్ ఉంటాయి అనమాట. స్మాల్ కంట్రీస్. ఒక్కొక్క కంట్రీ చాలా తక్కువ పరిమాణంలో ఉంటుంది, చాలా తక్కువ ఏరియాలో చిన్న కంట్రీస్. బట్ ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క డిఫరెంట్ కల్చర్, ఒక్కొక్క డిఫరెంట్ కమ్యూనిటీ, ఒక్కొక్క డిఫరెంట్ లాంగ్వేజ్ ఉంటుంది. సో వాళ్ళకే పడేది కాదు అక్కడున్న రాజకీయాలు. పెద్ద కంట్రీలు వచ్చి వాళ్ళని మేము కంట్రోల్ చేస్తాం అనుకోవడం, ఇంకో కంట్రీ వచ్చి మేము కంట్రోల్ చేస్తాం అనుకోవడం, ఇట్లా ఆధిపత్యం చలాయించడంలో బల్కాన్ రీజన్లో జరిగిన రాజకీయాలు కావచ్చు, నెక్స్ట్ ఇంపీరియలిజం కావచ్చు, అగ్రెసివ్ నేషనలిజం కావచ్చు, సీక్రెట్ అలయన్సెస్ కావచ్చు, మిలిటరిలిజం కావచ్చు, ఇవన్నీ మేజర్ కాసెస్. నీకు వరల్డ్ వార్ 1 రావడానికి కాజెస్ అని అడిగితే దేర్ ఆర్ 2 types of causes. One is immediate cause and another is the major causes. Immediate cause అనుకోని అసాసినేషన్ ఆఫ్ ఆర్చ్డ్యూక్ ఫ్రాన్స్ ఫెర్డినాండ్ బై ఏ బోస్నియన్ సర్బ్. అలానే మేజర్ కాసెస్ అనగానే సీక్రెట్ అలయన్సెస్, మిలిటరిలిజము, ఇంపీరియలిజము, నెక్స్ట్ అందుకొని బల్కాన్ పాలిటిక్స్ అండ్ అగ్రెసివ్ నేషనలిజం అని రాసి ఒక్కొక్క దానికి ఒక్కొక్క 2 లైన్స్తో ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత వరల్డ్ వార్ 1 జరిగిన తర్వాత 1918లో ఎండ్ అయిన తర్వాత ఇంకెప్పుడు ఇలాంటి వరల్డ్ వార్ జరగకూడదు అనేసి ట్రీటీ ఆఫ్ వెర్సలిస్ అనేది ఏర్పరచుకున్నారు 1919లో. ఇక్కడ మెయిన్ టర్మ్స్ ఏంటంటే న్యూ కంట్రీస్ అయితే ఫామ్ అయ్యాయి. పోలాండ్, జెకోస్లోవేకియా ఇలాంటి కొత్త కంట్రీస్ అయితే ఫామ్ అయ్యాయి అనమాట. జర్మనీ మీద చాలా ఆంక్షలు విధించారు. వరల్డ్ వార్ 1లో జర్మనీ వచ్చి సర్బియా సైడ్ నిలబడిందా, జర్మనీ వచ్చి అలానే ఆస్ట్రియా సైడ్ నిలబడిందా జర్మనీ, సర్బియా సైడ్ బ్రిటను, ఫ్రాన్స్ నిలబడ్డాయా. సో
ఇక్కడ సెంట్రల్ కంట్రీ లైక్ సెంట్రల్ అలయన్సెస్, ఇప్పుడు దాన్ని ఏమంటారు, నేను ఇందాక చెప్పా కదా, యాక్సిస్ కంట్రీస్, యాక్సిస్ పవర్స్, అలైడ్ పవర్స్. యాక్సిస్ పవర్స్ ఏంటి ఇక్కడ, యాక్సిస్ అంటే సెంట్రల్ అని మీనింగ్. సెంట్రల్ పవర్స్ అంటే ఏంటి ఇక్కడ, సర్బియా, జర్మనీ, ఇటలీ ఇలాంటివి అనమాట. అంటే సింపుల్ మీనింగ్లో చెప్పాలంటే కాజ్ ఆఫ్ ది వార్, ఎవరైతే యుద్ధాన్ని స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు అనమాట. ఇప్పుడు ఆస్ట్రియా, జర్మనీ, ఆస్ట్రియానే కదా యుద్ధం డిక్లేర్ చేసింది, ఆస్ట్రియాకి సపోర్ట్గా ఇటలీ వచ్చింది, ఆస్ట్రియాకి సపోర్ట్గా టర్కీ వచ్చింది, ఆస్ట్రియాకి సపోర్ట్గా జర్మనీ వచ్చింది, ఇంకా లిస్ట్లో లేని ఎన్నో కంట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు వీటన్నిటిని సెంట్రల్ పవర్స్ అంటాం. మిగిలిన కంట్రీస్ బ్రిటన్ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, తర్వాత రష్యా వచ్చింది, ఇవన్నీ సర్బియా వచ్చింది, వీటన్ని అలైడ్ కంట్రీస్ కావచ్చు. సో ఇప్పుడు ఓడిపోయింది ఎవరు, యాక్సిస్ పవర్స్, ఈ సెంట్రల్ పవర్స్. ఈ సెంట్రల్ పవర్స్ ఓడిపోయినందుకు జర్మనీ మీద చాలా ఆంక్షలు విధించడం జరిగింది. మీరు మీ ఆర్మీని 1,00,000 కంటే తక్కువ మందే మెయింటైన్ చేయాలి, మీరు ఫ్రాన్స్ దగ్గర కానీ వేరే వివిధ కంట్రీస్ దగ్గర ఆక్రమించుకున్న కాలనీస్ని, ప్రాంతాలని తిరిగి ఇవ్వాలి. ఇలా చాలా డిఫేమ్ చేసింది, అవమానించింది, ఇరిటేట్ చేసింది జర్మనీ. అది దాని తర్వాత ఏం జరిగింది తర్వాత మాట్లాడుకుందాం. జర్మనీ జర్మనీని ఫోర్స్ చేసింది, ఈ వార్ యుద్ధం ఇంత జరగడానికి మీ వల్లే అనేసి అది చేసింది. హెవీ వార్ కాంపన్సేషన్, పనిష్మెంట్గా కంపన్సేషన్ పే చేయించింది. జర్మనీ టెరిటరీస్ కోల్పోవాల్సి వచ్చింది అనమాట. దీనివల్ల జరిగిన ఇంపాక్ట్ ఏంటి, ట్రీటీ ఆఫ్ వెర్సలిస్ వల్ల జరిగిన ఇంపాక్ట్ ఏంటి అంటే జర్మనీ అవమానంగా ఫీల్ అయింది, జర్మనీకి పగతో రగిలిపోయింది. ఇదే మెయిన్ రీజన్ అనమాట వరల్డ్ వార్ 2 స్టార్ట్ అవ్వడానికి. అలానే ఇప్పుడు ట్రీటీ ఆఫ్ వెర్సలిస్ అయిపోయింది కదా, నెక్స్ట్ వరల్డ్ వార్ 1 తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెస్ ఏంటి. వరల్డ్ వార్ 1 తర్వాత ఒటోమన్ ఎంపైర్ కావచ్చు, ఆస్ట్రో హంగేరియన్ ఎంపైర్ కావచ్చు, రష్యన్ ఎంపైర్స్ కావచ్చు, జర్మన్ ఎంపైర్స్ కావచ్చు, ఇలా చాలా ఎంపైర్స్ ఎండ్ అయిపోయింది అనమాట. టర్కిష్ ఎంపైర్ కూడా ఇలా ఎండ్ అయిపోయినాయి. నెక్స్ట్ వరల్డ్ వార్ 1 అనేది ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా టెక్నాలజీ ఇన్వెస్ట్ చేస్తున్నారు. గన్స్ కావచ్చు, ఇలాగా ఆ బాంబులు కావచ్చు, వెహికల్స్ని యూస్ చేసి మిలిటరీ వెపన్స్ని, డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెపన్స్ని యూస్ చేయడంతో, టెక్నాలజీ మీద డబ్బులు ఎక్కువ ఇన్వెస్ట్ చేయడంతో దేశంలో కరువు కాటకాలు, క్రైసిస్ అనేది వచ్చిందనమాట. నెక్స్ట్ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అనేది యూరోప్లో మొదలైందనమాట. ఎందుకంటే ఒక కంట్రీ ఓడిపోయింది, ఇంకో కంట్రీ గెలిచింది, ఓడిపోయిన కంట్రీలో అపోజిషన్ పార్టీ వాడు, ఈ గెలిచినోడి వల్లనే మొత్తం జరిగిందని, మొత్తం పొలిటికల్ ఇన్స్టెబిలిటీ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. నెక్స్ట్ రైజ్ ఆఫ్ డిక్టేటర్షిప్స్. ఇలా అవ్వదు, ప్రజల పరిపాలన వద్దు, మిలిటరిజం ఉండాలి, పవర్ఫుల్ లీడర్ ఉండాలి, ఎవడి మాట వినకూడదు అనే టైప్లో డిక్టేటర్షిప్స్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఓకే, డన్. నెక్స్ట్ లీగ్ ఆఫ్ నేషన్స్. ఇప్పుడు ట్రీటీ ఆఫ్ వెర్సలిస్ 1919 గుర్తుపెట్టుకోండి. ట్రీటీ ఆఫ్ వెర్సలిస్ తర్వాత స్టార్ట్ అయిందే లీగ్ ఆఫ్ నేషన్స్. లీగ్ ఆఫ్ నేషన్స్ అనేది ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ లాగా ఫామ్ అయింది 1920లో. దాని మెయిన్ ఎయిమ్ ఏంటంటే టు ప్రివెంట్ ద ఫ్యూచర్ వార్స్. ప్రపంచంలో ఇంకెప్పుడు ఇలాంటి వరల్డ్ వార్ 1 లాగా జరగకూడదు, ఎందుకంటే 8 to 10 మిలియన్స్ ఆఫ్ పీపుల్ చనిపోవడం జరిగింది. ప్రివెంట్ ఫ్యూచర్ వార్స్, సెటిల్మెంట్ ఇంటర్నేషనల్ డిస్ప్యూట్స్ పీస్ఫుల్లీ. ఇంటర్నేషనల్ డిస్ప్యూట్స్, ఒక కంట్రీకి ఇంకో కంట్రీకి వివాదం ఉంటే వాళ్ళకి న్యాయంగా మధ్యస్థం చేయాల్సింది ఎవరు, అప్పటి వరకు ఎవరు లేరు. అప్పటి నుంచి లీగ్ ఆఫ్ నేషన్స్ ఉందాం అనుకొని స్టార్ట్ అయింది ప్రపంచ శాంతిని నెలకొల్పడానికి. కానీ ఫీచర్స్ ఏంటంటే, ఓకే వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఇది. ఇంకోటి వాళ్ళ ఫీచర్స్ ఏంటి, ఇట్ ఈస్ ద ఫస్ట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అండ్ ఇట్స్ హెడ్ క్వార్టర్స్ ఈస్ అట్ జెనీవా అండ్ ఇట్స్ మెంబర్స్ ఫ్రాన్స్, బ్రిటన్, ఇటలీ. యుఎస్ఏ మెంబర్ కాదు, జర్మనీ యుద్ధంలో ఓడిపోయింది కాబట్టి మెంబర్ కాదు, రష్యన్ రెవల్యూషన్లో బిజీగా ఉంది కాబట్టి మెంబర్ కాదు. సో బిగ్ కంట్రీస్ ఏవి దీంట్లో మెంబర్స్ కాదు కాబట్టి చివరికి ఇది ఫెయిల్యూర్ అయిపోయింది. దీనికి మిలిటరీ పవర్ అనేది ఎక్కువ బ్యాకింగ్ లేదు. ఇట్ కుడ్ నాట్ స్టాప్ అగ్రెసివ్ నేషన్స్. అగ్రెసివ్ నేషన్స్ని ఆపలేకపోయింది, ఎందుకంటే పవర్ఫుల్ కంట్రీస్ ఎక్కువ లేవు, 3. ఫ్రాన్స్, బ్రిటన్ మేబీ పవర్ఫుల్ కంట్రీ, బట్ వాట్ ఐఎమ్ టెల్లింగ్, వాటికంటే పవర్ఫుల్ రష్యా, అమెరికా విత్ సపోర్ట్ కూడా లేకపోవడంతో అగ్రెసివ్ నేషన్స్ని కంట్రోల్ చేయలేకపోయినారన్నమాట. నెక్స్ట్ దీనివల్ల ఏం జరిగిందంటే ఫస్ట్ మేజర్ కాసు ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత గ్రేట్ డిప్రెషన్, గ్రేట్ ఎకనామిక్ డిప్రెషన్ 1929 నుంచి 1933 వరకు జరిగిందనమాట. మీరు 1929 to 1939 వరకు కూడా ఎగ్జామ్లో రఫ్గా అంటే లైక్ ఆన్సర్స్ రాసేటప్పుడు ఇయర్ మెన్షన్ చేస్తే ఏం కాదు, బిట్ పేపర్లో మాత్రం కేర్ఫుల్గా ఉండాలి. బిట్ పేపర్లో ఎప్పుడు గ్రేట్ డిప్రెషన్ ఎప్పుడు మొదలైంది అంటాడు, ఎందుకంటే ఎప్పుడు ముగించింది అడగడు. ఎందుకంటే 1933లో ఎండ్ అయిందంటారు, 1939లో ఎండ్ అయిందంటారు. ఎందుకంటే అక్కడ
గ్రేట్ డిప్రెషన్ అనేది ఒక్కసారిగా స్టార్ట్ అయ్యి ఒక్కసారిగా ఎండ్ అయిపోవడానికి అది సినిమా కాదు. ఇట్స్ ఎన్ ఇంపాక్ట్. ఓకేనా, ఇట్ ఈస్ ఎ సిరీస్ ఆఫ్ ఇంపాక్ట్. అండర్స్టాండ్? డన్. ఇప్పుడు మేజర్ కాసెస్ ఏంటి గ్రేట్ డిప్రెషన్ వల్ల అంటే ఓవర్ ప్రొడక్షన్, అంటే గూడ్స్ని కావాల్సిన దానికంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేయడం, దాన్ని కొనడానికి ఎవరూ లేరు. నెక్స్ట్ ఫాల్ ఇన్ డిమాండ్. ఇప్పుడు ఇలాంటి పెన్నులు ఒక 100 ఉన్నాయి మార్కెట్లో, 1,00,000 మందికి పెన్నులు కావాలి. ఎగ్జామ్ టైం, పబ్లిక్ ఎగ్జామ్, ప్రతి ఒక్కడు పెన్నులు కొంటాడు. బుక్ షాప్కి వెళ్ళి పెన్నులు బాగా సేల్ అవుతా ఉంటాయి. అంటే డిమాండ్ ఎక్కువ ఉంది, ప్రొడక్షన్ తక్కువ అయిపోతుంది. అంటే నువ్వు ఎంత షాప్లో ఎప్పుడు ఉండాల్సిన పెన్నులే ఉంటాయి, ఎన్ని ఉండాలి అన్నీ ఉంటాయి, కానీ ఎగ్జామ్ టైం కాబట్టి ఎక్కువ అమ్ముడుపోతాయి. అలానే ఆ టైంలో యుద్ధం టైంలో ఎవరి దగ్గర డబ్బు లేదు యుద్ధం తర్వాత, కానీ వీళ్ళు మాత్రం ప్రొడక్షన్ చేసుకుంటూ పోతున్నారు. ఇప్పుడేమో ఉండాల్సింది ఎంత, జనాలందరూ దాన్ని కొంటే తగ్గుతుంది, మళ్ళీ వీళ్ళు పెంచుతారు. కానీ ఇదేమో ఎంత ఉంది, జనాలు ఎవరు కొనట్లా, వీళ్ళు మాత్రం ప్రొడక్షన్ చేసుకుంటా పెంచుకుంటా పోతున్నారు. గూడ్స్ ఎక్కువ అయిపోయింది, అప్పుడు డిమాండ్ తగ్గిపోతుంది. ఎంత ఉన్నాయి కదా అనేసి. అదే ఇలాంటి పెన్నులు 10 ఉంటే రేట్ ఎక్కువ, ఇలాంటి పెన్నులు 1,00,000 ఉంటే తక్కువ రేట్, అలాగా. సో ఫాల్ ఇన్ డిమాండ్. అమెరికాలో స్టాక్ మార్కెట్, వాల్ స్ట్రీట్ అని ఉంటుంది అనమాట. ఉల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్ మూవీ నేను చూసాను, మీరు చూసుంటే కమెంట్ చేయండి. వాల్ స్ట్రీట్ అని ఉంటుంది, ఆ వాల్ స్ట్రీట్ క్రాష్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ వీక్ బ్యాంకింగ్ సిస్టమ్ అనేది ఏర్పడింది అనమాట. బ్యాంకింగ్ అనేది సరిగ్గా లేదు, దివాలా తీసే స్టేజ్కి వెళ్ళిపోయింది. ఇది గ్రేట్ డిప్రెషన్ యొక్క కాసెస్. మరి చూడండి ఎంత క్లారిటీగా గ్రేట్ డిప్రెషన్, దాని కాసెస్, దాని ఎఫెక్ట్స్, దాని ఇంపాక్ట్ ఇంత పర్ఫెక్ట్గా ఎగ్జామ్లో రాస్తే మార్కులు ఇవ్వనోడు ఎవడు చెప్పండి. మీరు ఒక లైన్లో ఉందనుకుంటున్నారు మీరు. ఇప్పుడు మాస్ అన్ఎంప్లాయ్మెంట్, ఆ ఒక లైన్ని నేను ఇప్పుడు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో మీరు దాన్ని అలా 2 లైన్స్లో రాస్తే చాలు. అర్థమవుతుందా? దే ఆల్ జస్ట్ నీడ్ దీస్ కీవర్డ్స్ టు బి అపియర్ ఇన్ యువర్ ఎగ్జామ్ పేపర్. అండర్స్టాండ్? డన్. సో ఎఫెక్ట్స్ ఏం జరిగింది, చాలా వరకు ఇండస్ట్రీస్ మూసివేయాల్సిన పరిస్థితి. నెక్స్ట్ మాస్ అన్ఎంప్లాయ్మెంట్, ఉద్యోగం లేకుండా లక్షలాది జనాలు రోడ్ల మీద పడ్డారు. పేదరికం, ఆకలి బాధలు అనేది ఎక్కువైంది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది పడిపోయింది. ఓకేనా. నెక్స్ట్ ఇంపాక్ట్ ఏంది అంటే ఎకనామిక్ క్రైసిస్ అనేది ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. పీపుల్ లాస్ట్ ఫేత్ ఇన్ డెమోక్రసీ, ప్రజాస్వామ్య పరిపాలన మీద నమ్మకం కోల్పోయినారనమాట. డిక్టేటర్షిప్స్ అనేది ఎక్కువైపోయింది. ఇది గ్రేట్ డిప్రెషన్ వల్ల జరిగింది. ఈ టైంలోనే హిట్లర్ కావచ్చు, ముసోలిని కావచ్చు పవర్ని పుంజుకున్నారు. నాజిజం ఇన్ జర్మనీ, రీజన్స్ ఆఫ్ రైజ్, ట్రీటీ ఆఫ్ వెర్సలిస్తో అవమానానికి చెందిన జర్మనీ. అప్పటి నుంచే హిట్లరు ఎలాగైనా ప్రపంచ దేశాలకి బుద్ధి చెప్పాలనే స్టేజ్లో ఉన్నాడనమాట. నెక్స్ట్ ఎకనామిక్ క్రైసిస్, ఈ గ్రేట్ డిప్రెషన్ ఒకటి. నెక్స్ట్ హ్యూమిలియేషన్ బై ట్రీటీ ఆఫ్ వెర్సలిస్ ఒకటి. నెక్స్ట్ వీక్ వీమర్ రిపబ్లిక్ అంటే జర్మన్ పార్లమెంట్, అక్కడ ఉన్న లీడర్స్ అందరూ వీక్ ఉండడము. నేషనలిస్ట్ ఫీలింగ్స్ ఉండడము, జర్మన్స్ వీఆర్ జర్మన్స్, నాజీస్ అనే ఫీలింగ్. వీటి వల్ల అడాల్ఫ్ హిట్లర్ అనే అతను నాజీ పార్టీకి లీడర్ అయ్యి ఛాన్సలర్ అయ్యాడు అనమాట. 1933లో జర్మన్ ఛాన్సలర్ అయ్యాడు. అప్పుడు అతను డిక్టేటర్షిప్ని ఎస్టాబ్లిష్ చేశాడు, దాని పేరే నాజిజం. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఫ్యాసిజం టైప్. ఫ్యాసిజం ఈజ్ నథింగ్ బట్ ఏ డిక్టేటర్షిప్, మొనార్కీ. దే బిలీవ్ లైక్ మొనార్కీ, లైక్ ఫ్యాసిజం కానీ నాజిజం కానీ వాళ్ళ ఐడియాలజీ ఎలా ఉంటుందంటే మొనార్కిక్ గవర్నమెంట్ ఉండాలి, పవర్స్ అంతా గవర్నమెంట్ చేతుల్లో, సింగిల్ మెన్ చేతిలో ఉండాలి. నెక్స్ట్ కొన్ని మిలిటరీ కంట్రోల్లో దేశం ఉండాలి, అప్పుడే దేశం స్ట్రాంగ్ ఉంటుంది. వీక్ పీపుల్ అవసరం లేదు, స్ట్రాంగ్ పీపులే కావాలి అనే మైండ్ సెట్ అనమాట. చాలా అగ్రెసివ్ కురియల్ మైండ్ సెట్స్ అనమాట. నెక్స్ట్ నాజిజం యొక్క ఫీచర్స్ ఏంటి? ఇప్పుడు నేను చెప్పినవి ఉంటాయి చూడు. 1 పార్టీ రూల్, స్ట్రాంగ్ ఆర్మీ, ఎక్స్ట్రీమ్ నేషనలిజం అంటే అగ్రెసివ్ నేషనలిజం, నా దేశమే. నెక్స్ట్ హేట్రెడ్ టువర్డ్స్ జ్యూస్, చెప్పే కదా నాజీస్ మాత్రమే ఉండాలి, జ్యూస్ వద్దు, పాలిష్ పీపుల్ వద్దు, జర్మనీలో జ్యూస్ తప్ప ఇంకెవరు ఉండకూడదు అన్నట్టు. నెక్స్ట్ ఫ్యాసిజం, సేమ్ సిమిలర్ టు నాజిజం. నాజిజం కంటే ముందు ఫ్యాసిజం ఉంది ఇటలీలో. ఇతని లీడర్ ఎవరు? బెనిటో ముసోలిని. కాసెస్ ఏంటి? ఎకనామిక్ ప్రాబ్లమ్స్ వల్ల, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ వల్ల, వరల్డ్ వార్ 1లో జరిగిన అల్లజడి వల్ల ఫ్యాసిజం అనేది స్టార్ట్ అయిందనమాట. దీని మెయిన్ ఫీచర్స్ ఏంటి చూడండి. సేమ్ 1 పార్టీ రూల్, మిలిటరిజం, అపోజిషన్ని సప్రెస్ చేయడం, గ్లోరిఫికేషన్ ఆఫ్ ద స్టేట్, స్టేట్ యొక్క ఖ్యాతిని పెంచడం, దేశం యొక్క ఖ్యాతిని పెంచడం. ఓకేనా, డన్. సో ఈ నాజిజం అంటే అర్థమైంది,
ఫ్యాసిజం అంటే అర్థమైంది, వరల్డ్ వార్ 1 అర్థమైంది, తర్వాత గ్రేట్ డిప్రెషన్ అర్థమైంది, వీటన్నిటి వల్ల నాసిజం అంటే ఏంటి, ఫ్యాసిజం ఎలా రైజ్ అయిందో అర్థమైంది. ఇప్పుడు రష్యన్ రెవల్యూషన్ గురించి తెలుసుకుందాం. రష్యా 1917లో రష్యన్ రెవల్యూషన్ జరిగింది. మీ అందరికీ తెలుసు 1914 నుంచి 1918 వరకు వరల్డ్ వార్ 1 జరుగుతుంది. అంటే 1 ఇయర్ ముందే వరల్డ్ వార్ 1 ఎండ్ అవ్వక ముందు 1 ఇయరే రష్యా అనేది విత్డ్రా చేసుకునేసింది అనమాట, బికాస్ ఆఫ్ ఇంటర్నల్ రెవల్యూషన్ ఇన్ ద కంట్రీ. సో జార్ నికోలస్ టూని ఓవర్థ్రోన్ చేసేసి జార్ నికోలస్ టూ పదవిలోంచి పోయినాడు. కమ్యూనిజం అనేది పెరిగిందనమాట, కమ్యూనిజము. తర్వాత వ్లాదిమిర్ లెనిన్ అనే అతను లీడర్ అవ్వడం జరిగింది. ఎందుకంటే పీపుల్ అందరూ రోడ్ల మీదకి వచ్చి పీస్ అండ్ బ్రెడ్, మాకు శాంతి మరియు కొద్దిగా తిండి కావాలి, మీరు ఎందుకు వేరే దేశాలతో మనదేమీ తప్పు లేకుండా వాళ్ళకి హెల్ప్ చేసుకుంటూ మన రీసోర్సెస్ అంటూ వాళ్ళకి ఇన్వెస్ట్ చేస్తున్నారని ప్రజలందరూ నిరసన చెందడం జరిగింది. అప్పుడే జార్ నికోలస్ టూని తరిమి కొట్టి వ్లాదిమిర్ లెనిన్ అనే అతను పార్టీలో లైక్ లీడర్షిప్లోకి వచ్చాడు. న్యూ ఎకనామిక్ పాలసీస్ అని అతను ఇంట్రడ్యూస్ చేశాడు అనమాట. ఆ తర్వాత లెనిన్ చనిపోయిన తర్వాత జోసెఫ్ స్టాలిన్ అనే అతను, మీ అందరికీ ఆ పేరు చాలా ఫేమస్, ఇన్ఫాక్ట్ నాకు కూడా ఆ మూవీ చాలా ఇంట్రెస్ట్ అనమాట. అతన్ని కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిందంటే 5 ఇయర్ ప్లాన్స్. ఈ 5 ఇయర్ ప్లాన్స్ మీ అందరికీ తెలుసు. తెలంగాణ స్టూడెంట్స్ హిస్టరీలో మనం పోస్ట్ వరల్డ్ వార్ గురించి, ఇండిపెండెన్స్ ఇండియా గురించి చదివేటప్పుడు, నేషనల్ లిబరేషన్ మూవ్మెంట్స్ గురించి చదివేటప్పుడు 5 ఇయర్ ప్లాన్స్ అని చదివాము. సో రష్యాలో నుంచే మనం ఆ ఐడియాని తీసుకుంది. 5 ఇయర్ ప్లాన్స్, ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ అగ్రికల్చర్ మీద ఫోకస్ చేస్తుంది. రీసెంట్గా క్విజ్ కూడా ఆడాం, మీరు మర్చిపోకూడదు. సో కలెక్టివైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ని కలెక్టివైజేషన్ చేయాలి. ఒకటి చేతిలోని ల్యాండ్ ఉండకూడదు, అందరికీ పంచిపెట్టి ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చాడు స్టాలిన్. అగ్రికల్చర్ అనేది నేషనలైజ్ కూడా కొన్ని పార్ట్లు చేయడం జరిగింది. ఇదనమాట. యుఎస్ఎస్ఆర్ బికేమ్ ఇండస్ట్రియల్ పవర్, ఇండస్ట్రీస్కి పెట్టింది పేరు అన్నట్టు యుఎస్ఎస్ఆర్ డెవలప్ అయింది. పొలిటికల్ ఫ్రీడమ్ లేకుండా చేశాడు స్టాలిన్. అందరూ గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉండాలి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి లేదు, ఇష్టం వచ్చింది చేయడానికి లేదు. సో ఇలా జరుగుతూ ఉంటే నెక్స్ట్ యుఎస్ఏ ఇప్పుడు రష్యన్ పరిస్థితి ఇది, యుఎస్ఏ పరిస్థితి ఏంది, అమెరికా పరిస్థితి. యుద్ధాల మధ్యలో ఏంటంటే ఎకనామిక్ బూమ్. అమెరికా నార్త్ అమెరికాలో ఉంటుంది, యూరోపియన్ కంట్రీస్ మధ్య వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2 స్టార్ట్ అయింది. ఈ అమెరికా దీన్ని ఒక మంచి ఛాన్స్గా ఉపయోగించుకొని ఏం చేస్తుందంటే మాస్ ప్రొడక్షన్, వీళ్ళకి ఆర్మీ వెపన్స్ సప్లై చేయాలా, వెహికల్స్ సప్లై చేయాలన్నా, క్లాత్ కావచ్చు, ఫుడ్ కావచ్చు. సో మాస్ ప్రొడక్షన్ అనేది చేసుకుంటుంది. కన్సూమర్ కల్చర్, ఎక్కువ కన్సూమర్స్ని సంపాదించుకుంటుంది. స్టాక్ మార్కెట్ అనేది గ్రో అయింది. ఎందుకంటే ఇప్పుడు కరోనా టైంలో మెడికల్ షాప్ వాళ్ళకి ఎక్కువ డబ్బు, హాస్పిటల్స్కి ఎక్కువ డబ్బు, పండగ టైంలో ఈ పూజ సామాన్లు అవి అమ్మే వాళ్ళకి ఎక్కువ డబ్బు. ఇలాగా ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్కటి ఎక్కువ రేట్ అయిన కాస్ట్లీ గ్రోత్ అయినట్టు యుద్ధాల టైంలో అమెరికా దాన్ని క్యాష్ చేసుకొని బాగా డెవలప్ అవ్వడం జరిగిందనమాట. క్రాష్ అండ్ డిప్రెషన్. యూఎస్ఏ వల్ల ఏం జరిగిందంటే 1929లో స్టాక్ మార్కెట్ క్రాష్. ఎందుకంటే ఇవన్నీ ఇన్స్టేబుల్ అవ్వడం, మాస్ ప్రొడక్షన్ చేసేస్తుంది. సడన్గా యుద్ధాల వల్ల ఎవరి దగ్గర డబ్బులే కొనుక్కోవట్లా, అప్పుడు మొత్తం వేస్టా. డిమాండ్ తగ్గిపోయింది, ఆ డిమాండ్ తగ్గిపోతే రేట్లు పడిపోతే ఇలా గ్రేట్ డిప్రెషన్ అనేది వస్తుందా. సో లెడ్ టు గ్రేట్ డిప్రెషన్. నెక్స్ట్ రూజ్వెల్ట్, అమెరికా ప్రెసిడెంట్ అనమాట వరల్డ్ వార్ 1 టైంలో. రూజ్వెల్ట్ న్యూ డీల్ ఏంటంటే అతను ఏం చెప్పాడంటే ఈ గ్రేట్ డిప్రెషన్ వల్ల అమెరికన్ ప్రెసిడెంట్ ఏం అనౌన్స్ చేశాడంటే అన్ఎంప్లాయిడ్ పీపుల్కి నేను రిలీఫ్ ఇవ్వడం జరుగుతుంది, ఎకనామీని రికవర్ చేయడం జరుగుతుంది, రీఫార్మ్ ఆఫ్ బ్యాంకింగ్ సిస్టమ్, బ్యాంకింగ్స్ని రీఫార్మ్ చేయడం జరుగుతుంది. మొత్తానికి 3 R's: రిలీఫ్, రికవరీ, రీఫార్మ్. బాగా గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. వాట్ ఆర్ ద 3 R's బై రూజ్వెల్ట్? 1 మార్క్ 2 మార్క్ అడిగినట్టే, బిట్స్లో అడిగినట్టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాట్ కమ్స్ అండర్ 3 R's? రిలీఫ్ ఇస్తాడు, రీఫార్మ్ ఇస్తాడు, నెక్స్ట్ రికవరీ ఇస్తాడు, 4వ పాయింట్ రీయూజ్ అంటాడు. రీయూజ్ పెట్టాలి కదా, అది రాంగ్ ఆప్షన్. అలాగా. సో థింక్ లైక్ దిస్. డన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మన దగ్గర ½ అన్ అవరే టైం ఉంది. సో చాలా తొందరగా ఫినిష్ చేసుకుందాం. బట్ నేనేమి ఓని ఫాస్ట్గా చెప్పట్లా, ఐ న్యూ ఇట్, ఐఎమ్ స్టిల్ స్లోలీ ఎక్స్ప్లెయినింగ్, బట్ నాట్ ఇంక్లూడింగ్ ఎనీ జనరలైజ్డ్ ఎగ్జాంపుల్స్, స్క్రాప్ కంటెంట్ అనమాట. ఓకే. కాజెస్ ఆఫ్ సెకండ్ వరల్డ్ వార్ ఏంటంటే ఇమ్మీడియట్ కాజ్ ఏంటి? జర్మనీలో హిట్లరు పోలాండ్ని ఒక నార్మల్ ఇన్వేడింగ్ ప్రోగ్రామ్ లా పెట్టుకున్నాడు. ఏదో చిన్నగా ఒక కొద్ది ప్రాంతాన్ని ఆక్రమించుకుందామని 1939లో. సో బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ డిక్లేర్డ్ వార్ ఆన్ జర్మనీ. జర్మనీ మీద బ్రిటన్ ఫ్రాన్స్
యుద్ధం డిక్లేర్ చేసింది బికాస్ ఆఫ్ సీక్రెట్ అలయన్సెస్. పోలాండ్కి బ్రిటన్ ఫ్రాన్స్కి సీక్రెట్ అలయన్స్ ఉందన్నమాట. సో జర్మనీ మీద యుద్ధం చేయడం జరిగింది, యుద్ధం డిక్లేర్ చేయడం. ఇది ఇమ్మీడియట్ కాజ్. మరి మేజర్ కాజ్ ఏంటి? ట్రీటీ ఆఫ్ వెర్సలిస్లో జర్మనీ హ్యూమిలేట్ అవమానించబడిందా? నెక్స్ట్ డిక్టేటర్స్, హిట్లర్ కావచ్చు, ఇటలీలో ముసోలిని కావచ్చు, జపాన్లో మిలిటరిస్టులు కావచ్చు, వీళ్ళంతా డిక్టేటర్స్ కాబట్టి దేశం సుభిక్షం గురించి ఏం ఆలోచించరు. వాళ్ళ ఈగోనే వాళ్ళదే. ఫెయిల్యూర్ ఆఫ్ లీగ్ ఆఫ్ నేషన్స్ కావచ్చు, లీగ్ ఆఫ్ నేషన్స్ కంట్రోల్ చేయలేకపోయింది ఇంకో యుద్ధం రాకుండా. నెక్స్ట్ గ్రేట్ డిప్రెషన్లో ఈ దేశాలంతా ఆర్థిక పరిస్థితులు ఎదుర్కోవడంతో నిరాశ అయిపోయి యుద్ధానికి ప్రేరేపించడం జరిగిందనమాట. నెక్స్ట్ ఎక్స్ట్రీమ్ నేషనలిజం. ఇందాక ఆ రీజన్ అప్పట్లో World War I టైంలో మేజర్ రీజన్స్లో ఎక్స్ట్రీమ్ నేషనలిజం రాయొచ్చు, మిలిటరిజం రాయొచ్చు, ఇక్కడ కూడా రాయొచ్చు అలాగా. నెక్స్ట్ World War I జరగడానికి ఇమీడియట్ కాసెస్, మేజర్ కాసెస్ ఇది. World War I ఎండ్ అయిన తర్వాత జర్మనీ ఓడిపోయింది, జపాన్ ఓడిపోయింది. ఓకేనా? ఎప్పుడైతే అమెరికా ఎంటర్ అయిందో, ఎందుకంటే పర్ల్ హార్బర్ని అమెరికా పర్ల్ హార్బర్ని డ్యామేజ్ చేయడము, నెక్స్ట్ జర్మనీ అనుకోండి రష్యా మీద యుద్ధం చేయాలనుకోవడము. కాబట్టి బ్రిటన్, రష్యా, అమెరికా వీళ్ళందరూ ఒకటయ్యి జపాన్ మీద, జర్మనీ మీద యుద్ధం చేసి ఓడించి బ్యాటిల్ ఆఫ్ స్టాలిన్గ్రాడ్లో హిట్లర్ అనేవాడు ఓడిపోవడం జరిగింది, అంటే జర్మనీ ఓడిపోవడం జరిగింది. World War II ఎండ్ అయిందనమాట. సో తర్వాత ఇంకా ప్రపంచ దేశాల్లో ఇలాంటి యుద్ధం వస్తే ప్రపంచం తట్టుకునేదానికి ఎటువంటి ఛాన్సు లేదు. కాబట్టి వరల్డ్ వార్స్ ఇంకా జరగకూడదు. లీగ్ ఆఫ్ నేషన్స్ కాదు, దానికి డబుల్ అడ్వాన్స్డ్ లెవెల్లో ఒక గ్రేట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ క్రియేట్ అవ్వాలని చెప్పి యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్స్ని క్రియేట్ చేయడం జరిగింది. దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే ప్రపంచ శాంతిని నెలకొల్పడం, యుద్ధాలని తగ్గించడం, దేశం మధ్య వ్యాపార రంగంలో కావచ్చు, నెక్స్ట్ ఎందుకొని ఎకనామీ పరంగా లేకపోతే సోషల్ కల్చరల్ పరంగా మంచి గుడ్ రిలేషన్ ఏర్పరచడం అనమాట. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుందంటే న్యూయార్క్లో ఉంటుంది. న్యూయార్క్ ఎక్కడ ఉంటుందంటే అమెరికాలో ఉంటుంది. నెక్స్ట్ యాక్సిస్ పవర్స్ అండ్ అలైడ్ పవర్స్. యాక్సిస్ పవర్స్ ఏంటి? జర్మనీ, ఇటలీ, జపాన్. అలైడ్ పవర్స్ ఏంటి? బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, యుఎస్ఏ. యాక్సిస్ అంటే ఏం చెప్పాను, లేదా సెంట్రల్ పవర్స్ World War I ఏం చెప్పాను? యుద్ధం వాళ్ళ వల్ల మొదలైంది, వాళ్ళ గెలకుండా ఉంటే యుద్ధం జరగదు అన్నట్టు. ఓకేనా? డన్. ఇప్పుడు మొత్తానికి రిజల్ట్ ఏంటి? World War II తర్వాత 2 వల్ల రిజల్ట్ ఏంటి? మెయిన్ కాన్సిక్వెన్సెస్ ఏంటి? హెవీ లాస్ ఆఫ్ లైఫ్ అండ్ ప్రాపర్టీ. హెవీ లాస్ ఆఫ్ లైఫ్. ఎంతో 10 మిలియన్ల మంది, 15 మిలియన్ల మంది చనిపోయినారు. వాళ్ళల్లో 80,000 నుంచి 1,00,000 మంది వరకు మన ఇండియన్స్ కూడా ఉన్నారు. ఓకేనా? ఎండ్ ఆఫ్ ఫ్యాసిజం అండ్ నాజిజం. జర్మనీ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్. జర్మనీ 2 పార్ట్స్గా డివైడ్ అవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ యూరోప్ బాగా వీక్ అయిపోయింది, ఎందుకంటే యూరోపియన్ కంట్రీస్ అంతా యుద్ధాలు చేసి అలిసిపోయినాయి. యుఎస్ఏ అండ్ యుఎస్ఎస్ఆర్ ఎమర్జ్డ్ as సూపర్ పవర్స్. అమెరికా వెస్టర్న్ సైడ్, ఈస్టర్న్ సైడ్ రష్యా సూపర్ పవర్స్గా ఎమర్జ్ అవ్వడం జరిగింది. వీళ్ళే ఇంకా యూరోపియన్ కంట్రీస్కి లోన్స్ అలా ఇస్తూ డెవలప్ అవుతూ వచ్చారనమాట. ఫార్మేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఇన్ 1945. 1945లో యుద్ధం ఎండ్ అవగానే యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఫామ్ అయింది. దాని తర్వాత ఎన్నో కాలనీస్, ఈ ఇంపీరియలిజం అనేది కూడా ఎండ్ అయ్యి ఎన్నో కాలనీస్కి ఇండిపెండెన్స్ రావడం జరిగింది. వన్ సచ్ నేషన్ ఈజ్ అవర్ ఇండియా. 1947లో World War II ఎండ్ అయ్యి యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్స్ ఫామ్ అయింది. 1947 ఆగస్ట్ 15లో మనకు స్వాతంత్రం వచ్చిందనమాట. సో దిస్ ఈస్ ద లెసన్. వెరీ షార్ట్. చూడండి, 1 2 3 4 5 1 2 3 4 5 ఈ 5 పేజెస్లో అది కూడా చాలా క్లారిటీగా తక్కువ ఇన్ఫర్మేషన్ పెట్టాను. దీన్ని ఎగ్జామ్కి ముందు రోజు చదువుకోలేమా? మళ్ళీ చెప్తున్నా, ఈ పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మీ మంచిగా చెప్తున్నా. మహా ఐ థింక్ ఒక నెల రోజులు మీ దగ్గర ఉంటుంది ఇది, తర్వాత మీరే డిలీట్ కొట్టుకుంటారా? సో డన్. దీస్ ఆర్ ఆల్ ద కీవర్డ్స్, వెరీ ఇంపార్టెంట్ కీవర్డ్స్. అండ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మీకు గైడ్ చేయడం జరిగింది. అండర్స్టాండ్? సో యూజ్ ఇట్ అకార్డింగ్లీ. అండర్స్టాండ్? యూజ్ ఇట్ అకార్డింగ్లీ. డన్. ఇక సెలవు తీసుకుంటూ, నేను మీ రూపేష్ పూతలపట్టు, వేదాంతు తెలుగు 8, 9, 10 మాస్టర్ టీచర్ని. ది వరల్డ్ బిట్వీన్ వరల్డ్ వార్స్ లెసన్ ఫినిష్ అయింది. ఇంకా లెసన్ మీకు ఏమన్నా సజెషన్ ఉంటే మీరు నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఖచ్చితంగా ఆ వీడియోతో మీ ముందరకు వస్తాను. ప్రీ ఫైనల్స్ మాత్రం దుమ్ము లేపేద్దాం. ప్రీ ఫైనల్స్కి ఒక మంచి పేరు ఏదైనా సజెస్ట్ చేయండి, సిరీస్ అనౌన్స్ చేద్దాం, సాధన సిరీస్, సప్సస్ సిరీస్ లాగా. ఇక సెలవు తీసుకుంటున్నా. బాయ్ బాయ్.